హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు హ్యాండ్స్ లో కటింగ్ ఎలా తీయాలని చూపిస్తాను చూడండి. డ్రెసెస్‌కైనా, బ్లౌజెస్‌కైనా సేమ్ ఇలా నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. కరెక్ట్‌గా వస్తుంది. ఫస్ట్ ఇలా హ్యాండ్ మీద పెట్టేసుకొని సైడ్స్‌కి ఎంత ఉందనేది మార్క్ వేసేసుకోండి. నెక్స్ట్ కుట్టుకి కూడా మార్క్ వేసుకోవాలి. ఇక్కడ పైన సైడ్ కుట్టుకి ఎంత పడుతుందనేది మార్క్ వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ కిందికి ఇలా ఒక కుట్టు ఉంటుంది. ఆ కుట్టుని ఇట్లా సాఫ్ పెట్టుకోండి. మనం కింది సైడ్ సీజర్ పెట్టాం కాబట్టి ఎటు జరగదు క్లాత్. సో, ఇలా సాఫ్ అనుకుంటూ నీట్‌గా మార్క్ వేసేసుకోండి. అక్కడి స్టార్టింగ్ నుంచి ఇక్కడ మనం ఫస్ట్ మార్క్ ఏసిన ఎండింగ్ వరకు ఇలానే మార్క్ వేసేసుకుంటూ రండి. మొత్తం ఇలా జాయిన్ చేసేసుకోండి. చూడండి, ఇది ఒక సైడ్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు పైన సైడ్ మార్క్ ఎలా వేయాలో చూపిస్తాను. కుట్టు పైన సైడ్ అనుకోని ఇట్లా ఒక ఫింగర్ తోటి హోల్డ్ చేసుకుంటూ మార్క్ వేసేసుకోండి. కొంచెం కొంచెం డిస్టెన్స్ ఇచ్చుకుంటూ ఇలా కరెక్ట్ ప్లేస్‌లో మార్క్ వేసుకున్నామంటే మనకు హ్యాండ్స్‌లో కటింగ్ సేమ్ కొలత బ్లౌజ్‌కి ఎలా ఉందో అలానే వస్తుంది. సేమ్ నేను చూపించే ప్రాసెస్‌లో మీరు ఒక్కసారి ట్రై చేయండి. బిగినర్స్‌కైనా ఈజీగా అర్థమయ్యేలాగా ఉంది ఈ మెథడ్. ఒకసారి ఫాలో అయ్యి నాకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. చూడండి, ఇలా షేప్ వేసేసుకుంటున్నామంటే ఎంత ఉంది డిఫరెన్స్. లో కటింగ్ ఇలా వచ్చింది. పైనది ఎంత వచ్చింది చూడండి. ఇలా వచ్చాక మీతో కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ దీన్ని ఇంకో హ్యాండ్ ఎలా కట్ చేసేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇది వన్ సైడ్ మాత్రమే లో కటింగ్ తీయాలి. తర్వాత ఇంకొక హ్యాండ్ ఉంటుంది కదా, హ్యాండ్‌ని సీదా పెట్టేసుకోండి. నెక్స్ట్ దాని మీద ఇది ఉల్టా పెట్టేసుకోండి. అంటే 2 సీదా సైడ్ ఫేస్ చేసేసుకోవాలి. ఇలా వేసుకొని కట్ చేసేసుకుంటే అయిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.